నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. ఆంధ్రప్రదేశ్ పేరు మార్పుపై చర్చ జరుగుతుంది ఇప్పుడు రాష్ట్రంలో. అయితే ముఖ్యంగా గరికిపాటి చెప్పినట్టు పేరు మార్చాలని అంటున్నారు. నిజంగా ఇటు పీఠాధిపతి ఏమో మా వద్దు అని వ్యాఖ్యలు చేస్తున్నట్టు మనకు వస్తున్న సమాచారం. నిజంగా అసలు పేరు మార్చడం ఏంటి, దీని వెనక కారణాలు ఏంటి, ఎందుకు జరుగుతుంది, ఇలాంటి అంశాలను చర్చించే స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కటకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే. మేడం, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని పేరు మార్చడం దానిపైన డిస్కషన్ జరుగుతుంది ఏపీలో. ఇప్పుడు గరికపాటి గారు కావచ్చు, పీఠాధిపతి గారు కావచ్చు, ఎందుకు ఇలా జరుగుతుంది మేడం? అసలు ఏం జరుగుతుంది? ఏమీ జరగట్లేదండి. కేరళ పేరు మార్చారు కదా. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఉన్నారు కదా, వాళ్ళ అసెంబ్లీలో కేరళం అని పేరు మార్చాలని డిమాండ్ చేసింది. దాన్ని కేంద్రం ఆమోదించింది. సో ఇప్పుడు కేరళ పేరు కేరళం అయింది. ఏముంది అందులో? కేరళం అయితే ఇప్పుడు తమిళనాడు ఉంది. వాళ్ళు యాక్చువల్గా చెప్పాలంటే తమిళకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. వాళ్ళు తమిళన్ నాడు నన్ను పెట్టుకోలేదు కదా, మాటకి చెప్తున్నా. అన్నులు చేర్చుకోవాలి వాళ్ళకి. ఇప్పుడు మీరు రాము అని ఉందనుకోండి, మీ అంటే ఒక తెలుగు వాళ్ళ పేరు, వాళ్ళు రామన్గా మారుస్తారు అంటే ఓటర్ల జాబితాలో. కానీ తమిళ వాళ్ళు తమిళనాడు అనే పెట్టుకున్నారుగా. మద్రాసు లేదా చెన్నపట్నం, చెన్నై, చెన్నన్ అని పెట్టుకోలేదుగా. కానీ వీళ్ళు కేరళం అని పెట్టుకున్నారు. అంటే ఒక సున్నా కానీ అనుస్వారం అంటాం. అంటే కేరళం అంటే లా పక్కన సున్నా రాయొచ్చు, ఇమ్ము రాయొచ్చు. దానివల్ల కలిసి వచ్చేది ఏం లేదు చెప్పాలంటే. ఇప్పుడు మలయాళం కూడా చాలా మటుకి సంస్కృతాన్ని పోలి ఉంటుంది, వాళ్ళ పదాలు కావచ్చు, వాళ్ళ వాక్య నిర్మాణం కావచ్చు. కాకపోతే 14వ శతాబ్దంలో అనుకుంటా వాళ్ళు తమిళం నుంచి విడిపోయి కేరళ తమిళ అంటే మలయాళం భాష విడిగా వచ్చింది. సరే, ఏదైనా వాళ్ళకి ఇష్టమైంది వాళ్ళు మార్చారు, వీళ్ళు కేరళం అనుకున్నారు. ఇప్పుడు మామూలుగా మనం కేరళ వాళ్ళని కేరళైట్స్ అంటాం. కానీ ఇప్పుడు కేరళం లైట్స్ అనాలా, కేరళం లైట్స్ అనాలా మనకే తెలియదు. సో ఇప్పుడు పేరు మార్పు వల్ల కలిసి వచ్చేది ఏం లేదు. అయితే ఇక్కడ గరికపాటి కావచ్చు, లేదు మరొక కమలానంద భారతి అనుకుంటా, భువనేశ్వరి పీఠం ఆయన. సో వీళ్ళిద్దరూ కూడా, ఈయన గరికపాటి గారు హైదరాబాద్లో ఉంటున్నారు కాబట్టి వారు ఆంధ్రప్రదేశ్ పేరుని తెలుగునాడు అని మార్చాలని కోరారు. నందమూరి తారక రామారావు గారికి చాలా ఇష్టం, అందుకని మార్చాలి అంటే నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం అని పార్టీ పేరు పెట్టుకున్నారు. యాక్చువల్లీ ఆయన ఏం చేసి ఉండాలి, తెలుగుదేశం అనో తెలుగునాడనో ఆయన ముఖ్యమంత్రి అయ్యాక మార్చి ఉండాలిగా. ఆయన పార్టీ పేరు తెలుగుదేశం అని పెట్టుకోకుండా ఇంకేదైనా పేరు పెట్టుకుని తెలుగునాడుగానో తెలుగుదేశంగానో ఆంధ్రప్రదేశ్ పేరు మార్చి ఉండొచ్చుగా. అప్పుడే 83, 84లోనూ చేయలేదు ఆయన. ఆయన తెలుగు వాళ్ళకు ఒక గుర్తింపు కావాలనుకున్నారు తప్ప తెలుగునాడుగా మార్చాలని ఆయన ఏం అనుకోవాలా. ఇప్పుడు 83 అంటే 40 ఏళ్ళు దాటిపోయింది, 43 ఏళ్ళు అవుతోంది. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు కేరళ వాళ్ళు మార్చుకున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ పేరు తెలుగునాడు చేయాలనడం ఎంతవరకు సబబు? అవును కదా. కమలానంద భారతి అడుగుతున్నారు, మీరు ఎక్కడో తెలంగాణలో ఉండి మీరు మాట్లాడటం ఏంటి, అసలు పేరు మార్పు ఎందుకని. అసలు మామూలుగా అయితే ఇప్పుడు పేరు మార్పు ఏం అవసరం లేదండి. ఇప్పుడు గెజిట్ తీసుకొచ్చి మళ్ళీ అన్నీ మార్చాలంటే ఇట్స్ ఎ వెరీ బిగ్ ఇది. అయినా అసలు ఎందుకు మనకి? ఆంధ్రుల ప్రస్తావన ఎప్పటి నుంచో ఉంది మనకి, ఇవాళ నిన్న కాదు. మనం చరిత్రలోకి వెళ్తే ఆంధ్రుల ప్రస్తావన మనకి ఎప్పటి నుంచో ఉంది. కాబట్టి కొత్తగా మనం ఇప్పుడు తెలుగునాడు అని మార్చుకోకర్లేదు. తెలుగు ప్రస్తావన ఎక్కడా లేదు తెలుగు వాళ్ళని. మీరు రామాయణంలో తీసుకున్నా, మరొక చోట తీసుకున్నా, మన అంధకులు అనేవాళ్ళు. మీరు అసలు మొత్తం చూసుకుంటే, తెలుగు చదువుకుంటే తెలుగు సాహిత్యంలో మనకు అర్థమవుతుంది. ఏది ఏమైనా ఇవాళ గరికపాటి గారు అడిగిన దానికి కమలానంద భారతి ఆయన మాట్లాడాల్సింది ఆయన మాట్లాడారు. ఎవరు ఏం మాట్లాడినా పేరు మార్పు అక్కర్లా. ఇప్పుడు కేరళ మార్చాక ఇప్పుడు ఢిల్లీనేమో ఇంద్రప్రస్థంగా మార్చాలని వాళ్ళు అడుగుతున్నారు. ఒకప్పుడు అది మహాభారతంలో ఇంద్రప్రస్థమే ఢిల్లీ ఆ ప్రదేశానికి పేరు. అదేవిధంగా చాలా అంటే గవర్నర్ బంగ్లాని పేరు మార్చారు, తర్వాత కేంద్రంలో కూడా చాలా పేర్లు మార్చారు, జరుగుతున్నాయి. కొన్ని జిల్లా పేర్లు మార్పు ఉంటాయి, లేకపోతే స్ట్రీట్ నేమ్స్ మార్పులు ఉంటాయి, ఇట్లా చాలా జరుగుతున్నాయి. సరే, అది అక్కడక్కడ విషయాన్ని బట్టి చేస్తారు. కానీ అసలు ఆంధ్రప్రదేశ్ పేరు మార్చడం ఎందుకు అనేది మనకు అర్థం కాలేదు. వాళ్ళెవళ్ళో చేశారు కాబట్టి మనం చేసుకోవాలంటే, ఇప్పుడు కేరళ అనే పేరు మారలేదుగా, అమ్మ అనేది చేరింది అంతవరకే. అందుకని దానివల్ల వచ్చే నష్టం ఏం లేదు, వాళ్ళకి లాభం లేదు చెప్పాలంటే. కాబట్టి గరికపాటి గారు ఏదో మామూలుగా చెప్పుంటారు. ఎన్టీ రామారావు గారు అప్పట్లో అనుకున్నారు, వారికి చాలా ఇష్టం అంటే ఎన్టీ రామారావు గారు చేసి ఉండాలి. ఇప్పుడు కొత్తగా మనం చేయక్కల. అసలు పేరు మార్చడం వల్ల కలిసి వచ్చేది ఏం లేదండి. ఇప్పుడు తెలుగు వాళ్ళుగా మనం తెలుగుని గుర్తుపెట్టుకుంటే చాలు, తెలుగు మాట్లాడితే చాలు, ఇంకేది అవసరం లేదు. మనకు అన్నీ ఉన్నాయి, అంచుకు తగరలేదని
మనకి మన భాష మీద గౌరవం లేదు, మన చరిత్ర సంస్కృతి మీద మనకు గౌరవం లేదు. ఫస్ట్ అవి తెచ్చుకుంటే చాలు, పేరైతే మార్చాల్సిన పని లేదు నా ఉద్దేశం. మరి దీని మీద చంద్రబాబు నాయుడు గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి స్పందన ఇస్తారంటే? నాకు తెలిసి ఆయన స్పందించారు, అవసరం కూడా లేదు. ముఖ్యమంత్రి గారికి అంతకంటే ముఖ్యమైన పనులు చాలా ఉన్నాయి. ఇప్పుడు పేరు మార్పు కోసం వారు ఆలోచించాల్సిన అవసరం లేదు నా ఉద్దేశంలో. ఆ రాష్ట్రం ఏదో చేసింది కాబట్టి మన రాష్ట్రానికి పేరు మార్చాలి, ఇవి కాదు కావాల్సింది. మన రాష్ట్రంలో అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి, మనకి ఎన్ని కంపెనీలు వస్తున్నాయి, మనం ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా 3 పథకాలు ప్రవేశపెట్టారు. రేపు మహిళా దినోత్సవం నుంచి మహిళలకి ఏంటి విద్యా పథకం ఒకటి మొదలు పెట్టారు. డ్వాక్రా మహిళల్లో ఎవరైనా వాళ్ళ పిల్లలు అంటే ఉన్నత విద్యలకు వెళ్ళాలంటే ₹1,00,000 ఇస్తున్నారు. తర్వాత ఇప్పుడు ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి 2 పథకాలండి. తర్వాత ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మిలో మీరు పెళ్లి కుదిరాక ఆ కార్డుతో పాటు మొత్తం అన్ని వివరాలు ఇస్తూ డేట్ అవన్నీ ఇస్తూ 48 గంటల్లో డబ్బులు వచ్చేస్తాయి వాళ్ళకి. అది కాకుండా 3వ పథకం ఏంటంటే యానిమేటర్లకి స్మార్ట్ ఫోన్ ఇస్తున్నారు. 15,000 చేస్తుంది ఆ ఫోన్. సో ఇలాంటివి దృష్టి పెడుతున్నారు తప్ప ఇప్పుడు పేరు మార్చాలా, ఊరు మార్చాలా, ఇవి అవసరం లేని విషయాలు నా దృష్టిలో. ఎందుకంటే మనకు కావాల్సింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని ఎంత ఫాస్ట్గా మన రాజధాని నిర్మాణం జరగడం, పోలవరం పూర్తవడం, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో దూసుకెళ్ళడం, భారతదేశంలో నెంబర్ 1లో ఆంధ్రప్రదేశ్ని నిలపటం, ఇవి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళ దృష్టి దాని మీద ఉంది. కాబట్టి ఇప్పుడు పేరు మార్పులు, ఊరు మార్పులు అవసరం లేదు.